అందరికీ నమస్కారం. ఈ వీడియోలో గతంలో జిల్లా కలెక్టర్ గారు వచ్చి కొర్రమీనుల పెంపకం గురించి రైతుని అడిగి తెలుసుకున్నారు. దాని తర్వాత జిల్లాలోని లీడ్ బ్యాంక్ మేనేజర్ అధికారి ప్లస్ డిస్ట్రిక్ట్ ఫిషరీ అధికారి ప్లస్ మొండికుంట యూనియన్ బ్యాంక్ మేనేజర్ గారు కూడా వచ్చి రైతుని అడిగి ఈ కొర్రమీనుల పెంపకం యూనిట్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సో ఇది జిల్లా స్థాయిలో మీటింగు, రైతులకు అవేర్నెస్ ప్రోగ్రాం ఉన్నందువలన వాళ్ళు వచ్చి వివరాలను తెలుసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ ఫారం పాండ్ వర్క్ జరుగుతుంది. గతంలో జిల్లా కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చి కొర్రమీనుల పెంపకంని చూడడం జరిగింది. సో అందులో ఈ ఫారం పాండుని పక్కనే ఏర్పాటు చేసే విధంగా రైతుకి ఆదేశించడం వలన రైతు కూడా ఇక్కడ ఫారం పాండ్ని పనులని చేయుటకు మొదలుపెట్టారు. సో ఈ ఫారం పాండ్ పనులు కూడా శరవేగంగా ఇక్కడ నడుస్తూ ఉన్నాయి. సో ఇక్కడ మండల అధికారుల ఆదేశాల మేరకు ఈజీఎస్ పనులు శరవేగంగా నడుస్తున్నాయి. ఫీల్డ్ ఆఫీసర్గా కూడా ఇక్కడ పర్యవేక్షణలో ఉన్నారు. సో అదేవిధంగా పంచాయతీ కార్యదర్శులు కూడా ఇక్కడికి వచ్చేసి మస్టర్ చెకింగ్ ప్లస్ ఫీల్డ్ వర్క్ వెరిఫికేషన్స్ చేయడం అనేది చేస్తున్నారు. కాబట్టి ఈ ఫారం పాండ్ పనులను కళ్యాణపురం గ్రామ ప్రజలు, అదేవిధంగా మిట్టగూడెం గ్రామ ప్రజలు వాళ్ళకు ఉపాధి అనేది ఈ ఫారం పాండ్ ద్వారా లభించింది. గతంలో జిల్లా కలెక్టర్ గారు ప్రతి మీటింగ్లో కూడా మండల స్థాయి అధికారులకు ఆదేశించడం జరిగింది. ప్రతి గ్రామంలో ఇలాంటి ఫారం పాండ్లు 5 నిర్మించాలి అని ఆదేశించడం జరిగింది. గతంలో కలెక్టర్ గారు ఆదేశించారు ప్రతి గ్రామ పంచాయతీలో ఇలాంటి 5 ఫారం పాండులు నిర్మించాలని. సో మండల స్థాయి ఎంపీడీఓలు, తర్వాత కింది స్థాయి అధికారులకు ఇలాంటి ఫారం పాండ్లు ఖచ్చితంగా 5 నిర్మించాలి. సో ఆ విధంగా చేయడం వలన గ్రామంలో ప్రజలకు ఉపాధి కల్పించడం వల్ల అవుతాము. అదేవిధంగా ఇక్కడ భూగర్భ జలం అనేది నీరు ఇనకడం వలన భూగర్భ జలం అనేది పెరుగుతుంది. అది భవిష్యత్తులో నీటి సమస్య కొరతను కూడా అరికట్టడానికి ఇదొక మార్గంగా సూచించారు. ఇక్కడ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, ఎంపీడీఓ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ప్రతి ఉపాధి హామీ కార్మికుడు పోస్ట్ ఆఫీస్లో కానీ, బ్యాంకులో కానీ జీవిత బీమా యోజన, యాక్సిడెంటల్ బీమా యోజన పోస్ట్ ఆఫీస్ ద్వారా చేసుకోవాలని చెప్పడం అనేది ఇక్కడ పంచాయతీ కార్యదర్శుల ద్వారా వాళ్ళకి వివరించడం జరుగుతుంది. అదే రోజు మధ్యాహ్నము జిల్లా స్థాయి నుండి డిఆర్డిఏ పీడీ మేడం గారు కూడా ఈ కొర్రమీనుల యూనిట్ని చూడడానికి, అదేవిధంగా ఇక్కడ ఫారం పాండ్ వర్కులు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది చూడడానికి అయితే వచ్చారు. సో ఇక్కడ మండల స్థాయి అధికారులు, పంచాయతీ సెక్రటరీలు అందరూ కూడా ఇక్కడ ఈ ఫారం పాండ్ చూడడానికి అయితే వచ్చారు. మేడం గారు వచ్చారన్న ఉద్దేశంతో. గతంలో ఇక్కడకు జిల్లా కలెక్టర్ గారు వచ్చినప్పుడు ఫారం పాండ్ అనేది లేదు. సో కలెక్టర్ గారు ఈ ఫారం పాండ్ని పక్కనే నిర్మించాలని ఆదేశించడంతో రైతు ఫారం పాండ్ పనులను ప్రారంభించారు. సో ఈ ఫారం పాండ్ అనేది ఉండటం వలన మెయిన్ ఇరిగేషన్కి ఉపయోగపడుతుంది, వాటర్ కన్జర్వేషన్ జరుగుతుంది, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అనేది జరుగుతుంది. మనకు వాటర్ సప్లై అనేది మన అవసరాలకు కొంత ఉపయోగపడుతుంది. ముఖ్యంగా గ్రామంలో 100 రోజుల పని చేసేవారికి పని దినాలు కల్పించుటకు ఇది ఒక మంచి అవకాశం. ఇప్పుడు డిఆర్డిఏ మేడం గారు యూనిట్ చూడడానికి వస్తున్నారు. ఈ కొర్రమీనుల చేపల పెంపకానికి చాలామంది రైతులు ఇంట్రెస్ట్ చూపుతున్నారు, వస్తున్నారు, తెలుసుకుంటున్నారు, వింటున్నారు. కానీ ఇక్కడ అమలు చేయడానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయి. అవి ఏంటంటే, కలెక్టర్ గారి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన 2-3 ఎకరాలు వరి పండించే దానికంటే రైతు నష్టాల్లో వెళ్తున్నాడు, ఇది ఆదాయ మార్గం పెంచుకునే విధానంలో ఇది ఒకటి ఉంటుందని ఆల్టర్నేటివ్గా తక్కువ ప్లేస్లో. కానీ రైతులకు, ఎక్కువ మంది చిన్న సన్నకారు రైతులకు పొలం ఉన్నప్పటికీ నీళ్ళ సమస్య ఉండి ఉండొచ్చు, లేదంటే ఇంటికి దూరంగా పొలం ఉండి ఉండొచ్చు, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బందులు, ఇలా
ఒకదానికొకటి అన్నీ అనుకూలించని పరిస్థితులు. ఎందుకంటే ఇట్లాంటి సిస్టమ్‌ని ఇంటికి దూరంగా ఇన్‌స్టాల్ చేయటం వలన దాని బాగోగులు చూసుకోవడానికి కొద్దిగా ఇబ్బందయ్యే ఛాన్స్ ఉంటుంది. వాటికి 5 టైమ్స్ రెగ్యులర్‌గా మేత వేయడం అది దగ్గరలో ఉంటేనే కుదురుతుంది. సో, దాన్ని పరిరక్షించడం కూడా అలాంటివన్నీ చూసుకోవడానికి కొద్దిగా ఇంటికి దూరంగా ఉంటే అది. కాబట్టి చిన్న సన్నకారు రైతులు అందరూ చూస్తున్నప్పటికీ మంచి ఆదాయ మార్గంగా ఉన్నప్పటికీ చిన్నగా తక్కువ మంది రైతులు దీనిని అమలుపరచడానికి ముందుకొస్తున్నారు. సో, దీనికి అవేర్నెస్ అవగాహనలు అనేది కూడా అవసరము. దీనికి ఓపిక అనేది చాలా అవసరము. 1-2 పంటలలో దీని మీద అనుభవం సంపాదించుకోవటం, దాని తర్వాత స్కేలప్ చేసి పెద్ద మొత్తంలో చేసుకోవడం అనేది చాలా ఉత్తమం. కలెక్టర్ గారు ప్రతిసారి ఆదాయ మార్గాలను పెంచుకోవడానికి కూరగాయలు పెంచుకోవటము, చేపలు పెంచుకోవటము, బాతులు, నాటుకోళ్ళు ఇలాంటి రకరకాలవి ప్రతిసారి చెప్తూ ఉంటారు.